విధంగా నిర్వహిస్తారు అన్నటువంటి ప్రశ్నలు నాకు ఉన్నాయి. కాబట్టి దానికి వారు ఇచ్చిన సమాధానాలు ఏర్పాట్లు చూసి సంతృప్తి చెందినాను. కానీ ఏదో ఒక సుమారుగా 500 1000 అంతగా తక్కువ పడకుండా వస్తారు నేను అనుకున్నాను. కానీ తీరా నిన్న ఈరోజు ఈ సమావేశాన్ని మీలో ఉన్నటువంటి ఉత్సాహాన్ని ప్రత్యక్షంగా చూసిన తరువాత ఈ మహనీయులంతా కూడా తాము హృదయపూర్వకంగా ఆమె ఆహ్వానాన్ని స్వీకరించి ఇచ్చేసి ప్రబోధాలు ఇక్కడ జరిగే అన్నదానాలంతా కూడా చూసిన తరువాత గురుదేవుల యొక్క వైభవాన్ని ఇప్పుడు చరిత్ర రాసినప్పుడు స్మరించినాను, ఇతరత్ర సభలో స్మరించి ఉంటున్నాను. కానీ ఈరోజు మరొకసారి హృదయపూర్ణంగా స్వామివారి యొక్క వైభవాన్ని స్మరించుకుంటూ ఉన్నా. ఇప్పటి వరకు ఆవేదనపూర్వకంగా మన శంకరానంద స్వామి వారు అక్కడ చదువుకున్నారు. వారు నాలాగే నా తర్వాత వాడు చేరినారు, చదువుకున్నారు. ఈ ఆవేదనకు డైరెక్ట్గా సమాధానం వేరే అక్కర్లేదు. ఇలాంటి సభలే డైరెక్ట్గా దానికి సమాధానం. ఇవి విజయవంతంగా జరిగినాడు, ఇవి ఫలప్రదం అయినాడు. ఆ గురుదేవులు ఒక మాట అన్నారు, అధకర్తం పరాం చేస్తూ సమీహేత దురాగ్రహాత్ అధిక్రియేత సౌఖ్యన్యై ఇదం ఈశ్వర శాసనం. ఎవడైతే ఇతరులను ఏ కారణం చేతనైనా అనగదొక్కడానికి విష్ణుభావంతో నాశనం చేయడానికి ప్రయత్నిస్తాడో వాడు అధక్రియేత సౌఖ్యన్యై, వాడు ఇతరుల చేత అనగదొక్కబడేటువంటి కాలం దగ్గరలోనే ఉంటుంది. ఇదం ఈశ్వర శాసనం, ఇది పరమాత్మ యొక్క నియమం. కాబట్టి ఏదైనా ఎక్కడైనా అన్యాయం జరిగితే అలాగే పోతూ ఉంటుందని మనం భావించడం అవసరం లేదు. జరుగుతుంది కొంతకాలం, అది నిరుద్ధమయ్యే కాలము త్వరలోనే వస్తుంది. కాబట్టి దాని గురించి ఇంకా దీర్ఘంగా నేను ప్రస్తావనకు. ఇక అన్నమాచార్యుల వారు ఒక మాట అన్నారు గురువుల గురించి. మొరవిచు నరకద్వారము శ్రీహరి మీదాసులు తెరచిని వైకుంఠపురము తిరుగులవాకిళ్ళు నురిపిరి పాపములన్నీయు నుగ్గుగనిటు తూర్పెత్తిరి వెరవము వెరవము కర్మపు విధులికమాకేల నరగరి అని గురువులు ఏం చేస్తారు ఈ లోకంలోకి వచ్చంటే అంతకుముందు బాగా తెరిచి ఉన్నటువంటి నరక ద్వారాన్ని మూసేస్తారట, అంతకుముందు మూయబడి ఉన్నటువంటి వైకుంఠ ద్వారాన్ని తెరుస్తారు. ఇట్లా నేను ఒక చోట ప్రసంగం చేస్తూ ఉంటే ఒక భక్తుడు లేచి నరక ద్వారం అంటే ఏమిటి అని అడిగాడు. అక్కడ ఏమన్నా ఊరా, ఎదపాడు లేకపోతే తాళపూడి వాళ్ళకి ఒక ఊరా, అదొక బిల్డింగా, దానికి ఒక కవాటమా, దాన్ని మూసి ఉంటారా తెరస్తారా అని అడిగితే, అయ్యా మరి మా అనసూయమ్మ లాంటి వాళ్ళు తయారు చేసిన గీతా సమాజంలో కానీ తయారైతే నరక ద్వారం అంటే మేము వ్యాఖ్యానం చేయాల్సిన అవసరం లేదు. ద్వారం అశనమాత్మన కామ క్రోధ తథా లోభ తస్మాత్ ఏతత్రయంతే. 3 కామము క్రోధము లోభము అనేటువంటి దుర్గుణాలు అయితే ఉన్నవో మోహమద మత్స్యజనులు కలుపుకోండి, ఇదే నరకద్వారము. ఈ నరకద్వారాన్ని మూసేస్తారు, ఆ వైపు పోనీరు. అట్లా పోయే జనాన్ని వైకుంఠ ద్వారం వైపు ఏమిటి సత్యము ధర్మము శాంతి. ఇతరుల ఆత్మోన్నతికి అడ్డుపడకుడు, మీ ఆత్మోన్నతికి అడ్డుగడిగిన తొలగించుకున్నాడు, సాధ్యమైనతో ఇతరులకు సాయపడు. కూడా 4 వారాల నుంచి వస్తుంది, ఇది 5వ వారం. ఈరోజు శనివారం 4:30 గంటలకు మీరు వీళ్ళైన వాళ్ళు టీటీడీ ఛానల్ చూడండి. అక్కడ వెంకటేశ్వర స్వామి మీద రాసిన దయాశతకం అనే ఉపన్యాసం ఉన్నది. ఒక 30 నిమిషాల సేపు వస్తుంది. ఇంకా 20 వారాలు వస్తుంది. తర్వాత ఇంకా చాలా చాలా కార్యక్రమాలని భక్తి ఛానల్ వారు మమ్మల్ని వినియోగించుకుంటున్నారు. అవకాశం వచ్చినప్పుడంతా స్వామి వారి ప్రచారం కూడా నేను టీవీ ఛానల్ ద్వారా చేస్తూనే ఉన్నాను. అది గురువు. ఓం శ్రీ గురుభ్యో నమః. నమః సదసస్పతే. ప్రత్యాత్మ స్వరూపులారా, సభా సమయం చాలా తక్కువైనప్పటికీ చక్కనైనటువంటి సందేశాన్ని మీరంతా కూడా నిన్న ఉదయం నుండి వింటూ ఉన్నారు.
నానుష్ఠాన పరం కార్యం త్రిశులోకేషు విద్యతే సత్యం సత్యం పునఃసత్యం ఇది మానవ భాష అని సద్గురు స్వామి వారు గొంతెత్తి చాటినటువంటి మాట అన్నమాట. మరి భగవద్గీత అనుష్ఠాన వేదాంతాన్ని బోధిస్తుంది. ఆచరణ యోగ్యమైనటువంటి విషయాన్ని భగవద్గీత మనకు అందిస్తూ ఉందన్నమాట. గీతా తత్వస్వరూపాయని సద్గురుదేవులు కీర్తింపబడినారు. గీతా తత్వాన్ని తన నిజ జీవితంలో జీవించుకున్నటువంటి స్వరూపం కలిగినటువంటి వారుగా సద్గురుదేవులు కీర్తింపబడినారు. అందువల్లనే వారు మనందరికీ ఒక సందేశాన్ని ఇచ్చారు. అనుష్ఠానం అనేటువంటిది ప్రధానమైనటువంటిది, ఆచరణ అనేటువంటిది కావాలి అనేటువంటి విషయాన్ని తెలియచేయటమైనటువంటి జరిగింది. మరి భగవద్గీతలో మన నిత్య జీవిత అనుష్ఠానానికి సంబంధించినటువంటి సందేశాలు ఎన్నో ఉన్నాయి. మరి మహాత్ములు చెప్పేటువంటివి అవే, గీతాది శాస్త్రాలు చెప్పేటువంటివి అవే. వాటిని మన నిజ జీవితంలో అనుష్ఠించినప్పుడే, ఇప్పటివరకు మహాత్ములు చెప్పారు చూడండి, మీకేం కావాలి అంటే శాంతి అన్నారే, ఆ శాంతి అప్పుడే పొందబడుతుంది, అప్పుడే లభిస్తుంది తప్ప అనుష్ఠానం లేకుండా శాంతిని పొందాలంటే ఎవరికి సాధ్యపడదన్నమాట. మనలో జీవితంలో అశాంతి ఎందుకు వస్తుంది అంటే అనుష్ఠాన లోపం వల్లే అశాంతి అనేటువంటిది వస్తుంది అనేటువంటి విషయాన్ని మనం గుర్తించాలన్నమాట. అందువల్ల ఇప్పుడే చెప్పారు కదా, సద్గురు స్వామి వారు గోగర్భంలో తపస్సు చేసుకునేటప్పుడు ఎటువంటి శాంతిని, ఎటువంటి ఆనందాన్ని పొందుతూ వచ్చారో, వారు నిజ జీవితంలో అంత ఆధ్యాత్మిక విప్లవాన్ని సమాజంలో తీసుకొస్తూ ఉండేటువంటి సమయంలో కూడా అంతకంటే ద్విగుణీకృతమైనటువంటి వేయట్లు శాంతిని పొందుతూ ఉన్నానని చెప్పగలిగారు అంటే ఆ ఆత్మస్థైర్యం ఎక్కడి నుండి వచ్చింది? అనుష్ఠానం నుండే వచ్చిందన్నమాట. మనం కనుక చూసినట్లయితే మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉన్నది. నేను చెబుతూ ఉంటాను, మహాపండితులకి ప్రమాణం ఏంటి? శాస్త్రాలు ప్రమాణం. కానీ మనం పాండిత్యం మనకి లేదు, మనం శాస్త్రాలు చదవలేదు. మనకి ప్రమాణం ఏంటి? గురుదేవులకు చరిత్రే మనకి ప్రమాణం, వారి యొక్క ఆదర్శమే మనకి ప్రమాణం, వారికి అనుష్ఠానమే మనకి ప్రమాణం. వారి సహనం ఎంతో సహనమూర్తి మన సద్గురు శ్రీ మలయాళ స్వామి వారు ఎంత తపస్సు చేశారో అంత సహనం వాళ్ళలో ఉంది. ఎంతో మంది వారు ఎదుర్కొన్నారు. వచ్చి దోనేపూడ, గుంటూరు జిల్లా దోనేపూడిలో పురస్కార సత్రయాలు జరిగేటప్పుడు త్రిపురమల రామస్వామి గారు వచ్చేసి పక్కనే సభ పెట్టారు. వాటిలో స్వామి వారు అనరాని మాటలు తిట్టారు. తిట్టడమే కాదు, వాళ్ళు అనుకున్నారు తిట్టే గాలిపోతున్నాయి, కాదు పత్రికలు వేసి ప్రింట్ చేసి పంచాలనుకున్నారు ఆ దుర్మార్గులు. కానీ స్వామి వారి దగ్గరికి వచ్చి రాజీ గారు వాళ్ళు ఎన్నో చెప్పారు, స్వామి అక్కడ తింటున్నారు, వాళ్ళు వచ్చే మన సభలో భోజనం చేస్తున్నారంటే ఎవరికైనా భోజనం పెట్టాల్సిందే కదా, తినని అన్నారు స్వామి వారు. అంతే కూడా కాదు, స్వామి వారు కరపత్రాలు పెట్టి రాజీ గారు స్వామి వారికి చూపించారు, స్వామి ఇలా మనకు ఊరుకుంటే ఎలా లాభం లేదు స్వామి అంటే స్వామి వారికి మాట్లాడారే, ఎంతమంది జీవిస్తున్నారా ఈ కరపత్రాల వల్ల. ఆ ప్రెస్ లో కంపోజ్ చేసేవారు, ప్రింట్ చేసేవారు, కాగితాలు అనుకునేవారు, వీళ్ళందరూ జీవిస్తున్నారు కదా అన్నారు స్వామి వారు. ఎందువల్ల అలాంటి సహనమూర్తి సద్గురు స్వామి వారు. కారణం ఏంటి? మన అందరి కోసము, నేను మానవులే కాదు పశువులు పక్షులు అందరూ కూడా సుఖంగా ఉండాలి, శాంతిగా ఉండాలి, వర్ధిల్లాలటువంటి అలాంటి పుణ్యమూర్తి మన గురుదేవులు అన్నమాట. వారి జీవితంలో ఎప్పుడూ కూడా సర్వే జనా సుఖినో భవంతు అనేగా సర్వే ప్రాణాలు సుఖినో భవంతు అని మాట వచ్చేది. నేను వారి దగ్గర ఉండే రోజుల్లో వారిని తీసుకువెళ్ళి ఆ నిష్ఠాశ్రమంగా అనుష్ఠానం అంటే ఏదైతే ఉన్నదో అక్కడ చిన్న పూలి కుటీరం ఉండేది. ఆ పూలి కుటీరం దగ్గర ఎదురుగా 2 మారేడు చెట్లు ఉండేవి. ఆ మారేడు చెట్ల కింద చిన్న కుండ ఉండేది, కుండలో నీళ్లు ఉండేవి, దానిపైన మూగులు ఉండేవి, 3 ముంత ఉండేది. దానిలో స్వామివారు నిష్ఠాశ్రమానికి వెళ్ళిన తర్వాత లోపలికి వెళ్ళేటప్పుడు సాయంకాలం ప్రబోధం, ఎక్కడ మన పూజా మందిరంలో ప్రబోధం అయిన తర్వాత భక్తులు దర్శనాన్ని ఇచ్చేసి ఆ తర్వాత స్వామివారి నిష్ఠాశ్రమానికి వెళ్ళేవారు. వెళ్ళితే నేనే తీసుకెళ్లేవాడిని, వదిలిపెట్టేవాడిని. వారు వెళ్ళగానే నేరుగా లోపలికి వెళ్ళేవారు కాదు, కాళ్ళు కడుక్కునేవారు. ఒక్కసారి ఉన్నదే ఆ బాల చెట్టు కింద కూర్చుని తూర్పు వైపుగా ముఖం పెట్టుకుని అలా ముఖాన్ని 3 సార్లు అలా తిప్పేసి లోపలికి వెళ్ళేవారు స్వాముల వారు. ఆ తర్వాత అనుష్ఠానం అయిన వెంటనే మేము వెళ్ళేవారు. వారు వచ్చేటప్పుడు దేవుడి దగ్గర కూర్చునేవాడు. వారు వచ్చే సమయానికి లోపలికి వెళ్ళి వారి చేయబట్టును తీసుకొచ్చేవాడు. ఎందువల్లంటే వారికి తగ్గింది నేర్చిన సమయంలో అనారోగ్యంగా ఉన్నారు. ఆ చేయబట్టుకోవడం కూడా ఎలా ఉండేది? వారి యొక్క జీవితంలో 2 అనేవారు. చాలా మంది వచ్చి
ఉన్నాయన్నారు. అవి ఏమిటంటే ఒకరి చేయి కిందకి మా చేయి వెళ్లకుండా ఉండడము, ముందుకు వేసిన అడుగు వెనక్కి వేయకపోవడమే మా దగ్గర ఉండే మహామంత్ర అన్నారు సద్గురు మహర్షి మలయాళ స్వామి వారు. ఎందువల్ల ఎన్ని వేరిచ్చినప్పటికి కూడా ఎత్తినప్పుడు 60 ప్రాంతాలు అనుకుంటారు. విజయవాడ దగ్గర పాయకాపురంలో సనాతన వేదాంత జ్ఞాన మహాసభ జరిగింది. అప్పటికే స్వామి వారికి అనారోగ్యం కలిగింది. వారు అక్కడ ట్రైన్ లో బయలుదేరుతున్నారు. కాలంచేలో ఏకైక సీతమాంబ ఉన్నది మహాభక్తురాలు. ఆమె ఆ రోజుల్లో 5,000 రూపాయలు తీసుకొచ్చింది. స్వామి వారి ట్రైన్ లో ఎక్కి ఆ మెదవాడలో ఎక్కి కాలు చీరాలు వచ్చే లోపల ఎలాగైనా సరే స్వామి వారి చేతిలో 5,000 రూపాయలు కట్టబెట్టాలని చూసింది ఆవిడ. ఆ రోజుల్లో 5,000 అంటే సామాన్యమా? 5 లక్షల కంటే ఎక్కువేనమాట. కానీ ఆమె ఎలాగైనా సరే సద్గురు సేవల వారి చేతిలో పెట్టాలనుకుంది. స్వామి వారు ఎప్పుడు డబ్బులు ముట్టుకునేవారు కాదు. ఒక చేయి కింద ఒక చేయి వచ్చేది కాదన్నమాట. అప్పుడు స్వామి వారు ఉపాయం చేసి ఆమె చేయి పట్టుకుని అక్కడ పెట్టించారే కానీ అలాగే ఆమె చేయి పైన స్వామి వారి చేయి ఉంది కానీ ఆమె చేతి కింద స్వామి వారి చేయి కలలేదు. వారు అనుకుంటారు సన్యాస సమయం లేదు. వారు అప్పుడప్పుడు చెబుతూ ఉండేవారు, ఆహా ఏం చేయాలి, పెద్ద సమస్య వచ్చింది సన్యాసం అప్పుడు, మరి బిచ్చకి వెళ్ళాలి కదా, మాతృభిక్షకి బిచ్చకి వెళ్ళినప్పుడు జోలి ఉంటుంది కదా, మరి నేను జోలిగా పట్టుకుంటే వాళ్ళ చేయి పైన ఉంటుంది కదా, మా చేయి కిందకి వెళ్తుంది కదా అని అనుకునేవారట స్వామి వారు. కానీ అప్పుడు కూడా ఉపాయం చేశారట. ఈ 2 చెంగులు ఉన్నాయి కదా, ఆ 2 చెంగులు బయట పట్టుకున్నారట. వాళ్ళు పెట్టుకున్నదే కిందకి వేసేసారట. స్వామి వారు చేశారు. అందువల్ల నా దగ్గర ఈ 2 మంత్రాలు ఉన్నాయి అని స్వామి వారు చెప్పారు. ఎందువల్ల అలాంటి నిష్ఠామూర్తి ఆయన. అందువల్ల స్వామి వారికి ఎప్పుడూ కూడా వారి దగ్గర ఉండే మంత్రాలు అనేవారు స్వామి వారు, మీరు కూడా ఈ అనుష్ఠానాన్ని ఈ నియమాలను మీరు పాటిస్తే నేను ఎంత శక్తివంతులు అయ్యారో మీరు కూడా అంత శక్తివంతులు కావచ్చు అనేవారు. వారు ఎప్పుడు కూడా చదివేకరాల్సిన ఆ కాళ్ళు కడుపు లోపలికి వెళ్ళేవారు. నాకు రోజు స్వామి వారు తొందరగా వెళ్ళారు ఆశ్రమానికి. కూర్చో బాబు అన్నారు. కూర్చున్నా. నాకు ఎప్పటి నుంచో 8 నెలలు జరిగిపోయింది ఆ విధంగా. ఏమిటి స్వామి వారు ముఖం తిప్పుతారే ఏమిటి అని సందేహం నాకు వచ్చింది. అడగాలంటే సామాన్యమా? చాలా భయము. ఒకరోజు వారు తమాషాగా మాట్లాడుతుండేవారు. మా శివశరణ గారు అనేవారు, నేను మనవుడు తాతలాగా మాట్లాడుకుంటున్నారే అనేవారు. స్వామి వారికి నన్ను హుషారుగా ఉన్నట్లయితే ఆ పైన ఉండే కండవా తీసుకుని తలకు చుట్టుకుని కండవా హ్యాపీగా ఉండేవారు. చాలా సంతోషంగా ఉండేవారు. ఆ సమయం నాకు దొరికేసినప్పుడున్నాను, కానీ రోజు మీరు కళ్ళు మూసుకుని ముఖం చెప్తున్నారు, ఏమంటున్నారు, మీకు మీ పిల్లలా అన్నారు. ఇంకేం మాట్లాడతాం అనుకుంటున్నాం. మళ్ళా కొంతకాలానికి స్వామి వారు, ఏం బాబు ఆ రోజు నువ్వు అన్నావు కదా, నేను చెబుతున్నాను అన్నారు. నేను లోపలికి అనుష్ఠానానికి వెళ్ళేటప్పుడు, నిష్ఠకి వెళ్ళేటప్పుడు నేను కాడు కట్టుకుని ఒక భావం చేస్తూ ఉంటాను. ఏమిటి ఆ భావం అంటే, సర్వప్రాణులు కూడా నేను చేయబోయేటువంటి అనుష్ఠానం అయితే ఉందో దానివల్ల సుఖంగా శాంతిగా ఉండుగాక అని భావం చేసి నేను అనుష్ఠానానికి వెళ్తున్నాను అన్నారు స్వామి వారు. అలా వచ్చిన తర్వాత నేను చేసినటువంటి అనుష్ఠానంలో ఫలితం అయితే ఉన్నదో దాని వలన సర్వ ప్రాణులు కూడా సుఖంగా శాంతిగా వద్దులుగాక నేను చేస్తున్నాను అన్నాడు స్వామి వారు. ఈ విధంగా ప్రాణులే కాదుమా, చీమాతోమ ఇవే కాదు, కనీసం చెట్టు కూడా వారు సుఖంగా ఉండాలని ఆకాంక్షించేవారు. నెల్లూరులో గవర్నమెంట్ కాలేజీలో మహాసభ జరుగుతూ ఉంది. ఆ పక్కనే ఉన్నది మేడ మీద స్వామి వారికి మకాలు ఇచ్చేశారు. ఇలాగే సభలోకి వెళ్తూ ఉన్నారు. అక్కడ అరటి తోట ఉన్నది, కలకల్లాడుతూ ఉన్నది. అరటి తోట పచ్చని ఆకులు ఉన్నాయి, పూలు ఉన్నాయి, కాయలు ఉన్నాయి, పిల్లలు ఉన్నాయి. పెద్ద కొన్ని చెట్లు గారికి పెద్ద వచ్చేసినాయి. స్వామి వారు ఆహ్లాదంగా చూస్తూ సంతోషిస్తూ ప్రభుత్వం వెళ్ళారు లోపలికి. సభలోకి సభ అయిపోయి వచ్చేశారు. కానీ కార్యకర్తలు ఈ మధ్యలో వంటల వార్పు చేయాలి కదా, ఆకులన్నీ కోశారు భోజనాలకి, కాయలన్నీ కోశారు దేవుడికి పులుసుకి చాలు ఇంట్లోకి. వచ్చేటప్పుడు వెంటనే జరిగిందేమో అవన్నీ. కానీ స్వామి వారు మళ్ళా చూచారు అరటి తోట వెంట. ఆ అరటి రసి ఉన్నదే, ఆకులు కోస్తే